గుడిపల్లి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు టిఎం బాబునాయుడు గారు, అదే మరిగా గౌరవనీయులు జనసేన కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ జనసేన కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ నరేష్ గారు, నియోజకవర్గ సమన్వయ కమిటీ కన్వీనర్ చంద్రశేఖర్ గారు, వన్యకుల క్షత్రియ సాధికార అధ్యక్షులు జిఎం రాజు గారు, రాష్ట్ర పార్టీ కార్యదర్శి శ్రీనివాసులు గారు, క్లస్టర్ ఇన్ఛార్జ్ హేమంబర్ గౌడ్ గారు, మాజీ జడ్పీ చైర్మన్ జడ్పీటీసీ బేటప్పనాయుడు గారు, మాజీ జడ్పీటీసీ ఎస్ఆర్ చంద్ర గారు, మాజీ ఆత్మ చైర్మన్ చంద్రప్ప గారు, నియోజకవర్గం ఎస్సీసీఎల్ అధ్యక్షులు సుబ్రహ్మణ్య గారు, జనసేన స్థానిక అధ్యక్షులు అమీర్ గారు, తెలుగు యువత అధ్యక్షులు వెంకటేష్ గారు, పంచాయతీ అధ్యక్షులు మంజునాథ్ గారు, మండల యువత అధ్యక్షులు లక్ష్మీపతి గారు, ప్రధాన కార్యదర్శి భానుమూర్తి గారు, మహిళా అధ్యక్షులు పద్మమ్మ గారు, ఎస్సీసీఎల్ అధ్యక్షులు బెట్రాయప్ప గారు, పార్లమెంటరీ కమిటీ సభ్యులు గోవింద్ స్వామి గారు, పార్లమెంటరీ కమిటీ సభ్యులు రామయ్య గారు, పార్లమెంటరీ కమిటీ సభ్యులు కుప్పిగాని పల్లి వెంకటేష్ గారు, వాణిజ్య విభాగం అధ్యక్షులు చంద్రప్ప గారు, అగరం సర్పంచ్ గోపాల్ గారు, సెట్టిపల్లి సర్పంచ్ ఎల్లప్ప గారు, కొరదనపల్లి వెంకటేష్ గారు, చీకటిపల్లి నారాయణ గారు, నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, జనసేన నాయకులకు కార్యకర్తలందరికీ, అన్ని పంచాయతీల్లో పార్టీ అధ్యక్షులు యూనిట్ ఇన్ఛార్జీలు, అదే మరిగా కుటుంబ సాధికార సారథులు, నేను ఎప్పుడొచ్చినా నాకు అఖండ స్వాగతం పలుకుతున్నటువంటి గుడిపల్లి సోదరి సోదరులందరికీ, ప్రత్యేకంగా మా తెలుగింటి ఆడపడుచులకి, ఇంకో పక్క మా తమ్ముళ్ళు యువత చూస్తున్నా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు యువత అయితే, అలాంటి నా యువ కిషోరాలకి, చిన్న పిల్లలు కూడా చూస్తున్నా, ఆ పిల్లలు కూడా మా భవిష్యత్తు నీదేనని చెప్పి నా వంక చూస్తున్నారు. అలాంటి చిన్నారులకి, పత్రికా విలేకరులకు అందరికీ నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. నేను ఎప్పుడు గుడిపల్లికి వచ్చినా నన్ను చాలా ఆత్మీయుడిగా, మీ ఇంటి సభ్యుడిగా చూసుకుని నన్ను ఆదరిస్తూనే ఉన్నారు. 35 సంవత్సరాలుగా గౌరవించారు. మళ్లీ రేపు ఎన్నికలకు వస్తా ఉంటే మీరు ఏమాత్రం భయపడవలసిన అవసరం లేదు, మేము మీ వెంటేనని మరొక్కసారి మీరందరూ కూడా స్వాగతం పలికే పరిస్థితికి వచ్చారు. నేను ఎప్పుడూ మర్చిపోలేను. ఇప్పటికి 35 ఏళ్ళు అయింది, మళ్లీ ఎలక్షన్కి వస్తున్నాం. నేను ఎప్పుడూ చెప్పాను, నాకు కుప్పం నా సొంత గ్రామం లాంటిది, నా సొంత కుటుంబం లాంటిది. అందులో గుడిపల్లి ఎప్పుడు కూడా దీనికి గుండెకాయ లాంటిది. ఒకప్పుడైతే 90%, 95% ఓట్లన్నీ మనకే పడేటివి. ఇప్పుడు కూడా నాకేమాత్రం అనుమానం లేదు, రేపు జరిగే ఎన్నికల్లో 1,00,000 ఓట్ల మెజారిటీ లక్ష్యంగా మనం ముందుకు పోతున్నాం. ఆ 1,00,000 ఓట్ల మెజారిటీ రావాలంటే గుండెకాయ లాంటి గుడిపల్లిలో మొత్తం ఓట్లు మనకే పడాలి. ఈరోజు నేను వచ్చింది నేనేదో ముఖ్యమంత్రి కావడానికి కాదు, మళ్ళీ కుప్పం ఎమ్మెల్యే అనిపించుకోవడానికి కాదు. ఒకటే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, 5 సంవత్సరాలు పరిపాలన మీరు చూశారు, తెలుగుదేశం పార్టీ పాలన మీరు చూశారు. నాలాంటి వాడికి మాజీ ముఖ్యమంత్రిని రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ సమయం నేనే ముఖ్యమంత్రి మీ అందరి దయ వల్ల. కుప్పం గర్వపడే విధంగా మీరు నన్ను ఎంపిక చేసుకున్నారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ నాదే రికార్డు.
మళ్ళీ ఇప్పుడు కూడా అపోజిషన్ లీడర్గా ముఖ్యమంత్రిగా ఇక్కడ కూడా నవ్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం. కానీ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, నాలాంటి వాడికి రక్షణ లేదంటే తమ్ముళ్ళు మీరు ఒక లెక్క అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏంటి అరాచకం, ఏంటి ఈ యొక్క నియంతృత్వం, ఏంటి అహంకారం అని అడుగుతున్నా. మిమ్మల్ని ఇంత అహంకారం పనికొస్తుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. దారిలో వస్తా అంటున్నాడు సార్, కుప్పంలో కూడా రౌడీజం పెరిగిపోయింది సార్, మీరే చూసుకోవాలంటున్నా. నేను ఒకటే చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సినిమా అయిపోయింది. 100 రోజులే. ఇప్పటికే 100 కంటే ఎక్కువ తప్పులు చేశారు. మిడిసి పడద్దండి. ఒకటే చెప్తున్నా, మీరు చేసిన అవినీతి కక్కిస్తా, అరాచకాలను అణిచివేస్తా, పిచ్చి పిచ్చిగా ఉంటే ప్రజాస్వామ్యం ఏంటో చేసి చూపిస్తారని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడే మా పోలీసు సోదరులందరూ ఉన్నారు, మీకు కూడా నేనే దిక్కు, గుర్తుపెట్టుకోవాలి. మీరు కూడా 5 ఏళ్ళైంది, మీకు కూడా ఏమీ చేయలే. వాళ్ళు మీ దగ్గర తప్పుల పనులు తప్ప, అవునా కదా తమ్ముళ్ళు? కానీ మీరు కూడా మనసు చంపుకొని పనిచేశారు. కానీ నేను ఒకటే అంటున్నా, మీ పిల్లలు రాష్ట్రంలో ఉండే ప్రజలకు న్యాయం జరగాలంటే పోలీసు వ్యవస్థ కూడా మారాలి కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి మీరు ముందుకు రావాలి. రాకపోతే మిమ్మల్ని కూడా ఒకరిద్దరు ఉంటే వాళ్ళ దగ్గర కూడా ప్రజాస్వామ్య పద్ధతి ప్రకారం పని చేయించే బాధ్యత తీసుకుంటే అయిపోయింది ఈ ప్రభుత్వం పని. ఇప్పటికే ఎన్నికల కమిషన్ కూడా ఆపరేషన్లోకి వచ్చేసింది, గుర్తుపెట్టుకోండి. మీరు ఇంకా ఎన్నికల కమిషన్ కింద పనిచేస్తున్నారు తప్ప ఈ సైకో ముఖ్యమంత్రి కింద పనిచేయడం లేదు. మీరు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు నేను ఈ విషయం ఆడుతున్నానంటే, ఈ కుప్పంలో 30 సంవత్సరాలు రాకమునుపు నేను వచ్చినప్పుడు మొదటి రోజుల్లో ఆ రోజు అందరూ అనేవాళ్ళు చాలా వెనుకబడిన నియోజకవర్గం, నేను నిలబడాలంటే ఎక్కడ నిలబడేవాడిని. కానీ ఒకటే ఆలోచించా, ఒక వెనుకబడిన నియోజకవర్గం, పేదలుండే నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకుని మీ జీవితాల్లో వెలుగు తేగలిగితే అదే నాకు తృప్తి అనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చా. ఒక్కసారి మీరందరం మనస్సాక్షిగా ఆలోచించండి. మన ప్రభుత్వం ఉన్నప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. మన ప్రభుత్వం పోయిన తర్వాత ఏమైనా అభివృద్ధి జరిగిందా? ఎప్పుడైనా? నేను ఒకప్పుడు అనేవాడిని, ప్రతి ఒక్క ఇంటికి 2 ఆవులు పట్టుకుంటే మన కష్టాలు తీరుతాయని. అప్పుడు నన్ను ఎగతాళి చేశారు, ఆవులు పట్టిస్తాడంట, ఎక్కడ పాలు పోస్తారని అడిగేవాళ్ళు. నేను ఆ రోజు చెప్పా, ఎట్లా చేస్తానో చేసి చూపిస్తానని చెప్పి ఇప్పుడు దారిలో వస్తా ఉంటే ఇంటికి 2 ఆవులు కనపడొస్తున్నాయి. అదే దిక్కు అయింది, అవునా కాదా? మీకు ఆడబిడ్డలకు అదే దిక్కు, పిల్లల చదువుకు అదే ఆధారం, అవునా కాదా? నేను ఇప్పుడు ఒకటి చెప్తున్నా, ఒక 3 లక్షల లీటర్లు ఆ ప్రాంతంలో వస్తున్నాయి మన నియోజకవర్గంలో. తొందరలో మళ్ళా మనం అధికారంలోకి వస్తాని ఎవరికి ఎన్ని ఆవులు కావాలన్నా పట్టించి 10 లక్షల లీటర్లు ఉత్పత్తి చేసే కెపాసిటీ కుప్పంలో వేస్తాం. పాడి పరిశ్రమ ఒక పరిశ్రమగా చేసి మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే బాధ్యత నాదని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. అది ఒకటే కాదు, నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నాను. ఈరోజు ఇప్పుడే దారిలో వస్తా ఉంటే చూశాను, మన వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. బాబు షూరిటీ బంగారు భవిష్యత్తు కింద చాలా క్లియర్ గా బోర్డులు కూడా చూపించారు. 80% మీ ఇండ్లకు చెప్పారు. ఒకటి హామీ ఇస్తున్నాం, ఇది నా హామీ, తప్పకుండా సూపర్ 6 ఏవైతే చెప్పారో అవి చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. నా అభివృద్ధికి ప్రధాన కారకులు మా ఆడబిడ్డలు,
ప్రధాన సారథులు మీరంతా. అందుకే మీ అందరి కూడా మహాలక్ష్మి కింద నేను చెప్పాను, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు ఇస్తానని చాలా స్పష్టంగా చెప్పాను. ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. అందుకే చెప్పాను, నేనే దీపం పెట్టాను, గ్యాస్ సిలిండర్లు ఇచ్చాను, మళ్ళా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తానని చాలా స్పష్టంగా మీకు హామీ ఇచ్చాను. మూడవది, ప్రతి ఒక్క ఆడబిడ్డ మీకు ఆదాయం కోసం నెలకు 15,000 రూపాయలు నేను ఉచితంగా మీ అకౌంట్లో డబ్బులు వేసే బాధ్యత తీసుకుంటా. ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా. ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురు కూడా ఆంక్షలు లేకుండా అందరికి ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీదని మా ఆడబిడ్డలకు ఆమె ఇస్తున్నా. మీరెక్కడన్నా బయట పోవాలంటే గౌరవంగా తిరగడం కోసం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తా. ఇది నా గ్యారంటీ. ఇదే కాదు, ఇంకా ఏం చేయబోతానో చేసి చూపిస్తాను. రెండు మా తమ్ముళ్ళు మీ అందరికీ ఒకటే చెప్తున్నా, జాబ్ క్యాలెండర్ వచ్చిందా? ఉద్యోగం వచ్చిందా? భవిష్యత్తులో ఉద్యోగాలు వస్తాయా? ఏదైతే డిఎస్సి పెట్టారా? నేను అడుగుతున్న, మన నియోజకవర్గంలో వచ్చే ఇండస్ట్రీస్ పారిపోయినాయా లేదా? అభివృద్ధి ఆగిపోయిందా లేదా? ఇక్కడ యువత బెంగళూరుకో లేకపోతే వేరే ప్రాంతాలకు పోయే పరిస్థితి వస్తా ఉంది. మంచి వాతావరణం. నేను అదే ఆలోచించాను. ఆ రోజు కాలేజీలు పెట్టాను, యూనివర్సిటీ నేనే పెట్టాను, ఇంజనీరింగ్ కాలేజ్ నేనే పెట్టాను, మెడికల్ కాలేజ్ నేనే తీసుకొచ్చాను, స్కూల్స్ అన్ని కూడా పెట్టాం. కానీ చదువుకున్న వాళ్లకు ఉద్యోగాల కోసం ఇండస్ట్రీస్ తేవాలని ప్రణాళికలు తయారు చేసి అన్ని కూడా రాకుండా చేసిన దుర్మార్గులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే యువతకు ఒకటే హామీ ఇచ్చా, మీకు ఉద్యోగం ఇచ్చేది బాధ్యత నాది. బాబు వస్తేనే, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకనే ఉద్యోగం వచ్చే వరకు నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా. నేను అప్పుడు ఇచ్చా, దాన్ని తీసేశారు. రెండోది, 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో మీకు ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి మీకు అందరికీ హామీ ఇస్తున్నా. డిఎస్సీలు పెడతాం, ప్రభుత్వ ఉద్యోగులు ఇస్తాం, ఇండస్ట్రీ తెస్తాం, మళ్ళా మీకు న్యాయం చేసే బాధ్యత నాది. నేను ఒకటే చెప్తాను, 18 సంవత్సరాల నుంచి ఉండే యువత, మీరు ఇంట్లో పడుకుంటే మార్పు రాదు. ఇప్పుడు నేను చూశాను, దారిలో వస్తా ఉంటే యువత అంతా కూడా ముందుకు వస్తున్నారు. 100 రోజులు నా కోసరం, మీకోసరం పనిచేయండి, మన కోసరం పనిచేయండి, మంచి రోజులు వస్తాయి. యువత చేస్తారా అని అడుగుతున్నా. రోడ్డు మీదకి వస్తారా అని అడుగుతున్నా. ప్రజల్లో మార్పు తీసుకొస్తారని అడుగుతున్నా మిమ్మల్ని. ప్రజల్లో మార్పు తీసుకురండి, మీ జీవితాల్లో వెలుగు చూపించే బాధ్యత తెలుగుదేశం పార్టీ, జనసేన తీసుకుంటామని మరొకసారి హామీ ఇస్తున్నా. ఈరోజే బెంగళూరులో చూశాను, బెంగళూరు తెలుగుదేశం పార్టీ ఫోరం ఒకటి పెట్టుకున్నారు. అంతా ఐటీ చదివిన పిల్లలు, పెద్ద ఎత్తున కొన్ని వేల మంది వచ్చారు. వస్తే నేను అడిగాను, ఇంత అభిమానం ఏంటంటే, మీరు మాకు దారి చూపించారు, మీకు అండగా ఉండడం మా బాధ్యతని. మొత్తం బెంగళూరులో ఉండే యువతంతా ఐటీ ప్రొఫెషనల్స్ వచ్చారంటే అది 20 సంవత్సరాల కంటే ముందు నేను వేసిన విత్తనం ఈరోజు బ్రహ్మాండంగా ముందుకు పైకి వచ్చే పరిస్థితికి వచ్చారు.